IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ అభిప్రాయం దీని మీద? మేము 110 దాకా వస్తాయి అనుకున్నాం కానీ రాలేకపోయింది. జగన్ అయితే బాగానే పరిపాలన చేసిందే కానీ గెలవలేకపోయింది. మరి ఎక్కడో ఏదో తేడా జరిగింది మొత్తానికి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అవునన్నా, దీని మీద మీ అభిప్రాయం? మంచిదే. అంటే ఎందుకు అనుకుంటున్నారు? ఏం మంచి జరుగుతుంది అందరికీ. ఏమని మంచిగా జరుగుతారు. మంచిగా పిల్లలకి చదువులు జాబులు వస్తాయని మా నమ్మకం. మా అభిప్రాయం నాకు బాగా మందు అలవాటు ఉంది. రేటు తగ్గిస్తారా? చెప్పారు 50 రూపాయలు ఎంత అన్నారు బాబు గారు, మరి చూడాలి. మరి మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం రావడం కరెక్టే. ఎందుకంటే నిరుద్యోగత ఎక్కువైపోవడం, కూటమి ప్రభుత్వం రావడం అంతా కరెక్టే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్పలేము కదా, అంటే గెలిచారు కాబట్టి వాళ్ళు కూటమి గెలుపుని, దాని మీద మీ అభిప్రాయం? అదైతే న్యాయంగా అయితే గెలవలేదు, అది మాత్రం క్లియర్గా ఉంది. ఎందుకని అలా అనిపిస్తుంది? అట్లా ఓటింగ్ శాతం చూసి వాళ్ళు అన్ని ప్రతి నియోజకవర్గంలో మెజారిటీలు అవన్నీ చూసుకున్నా కానీ ప్రీవియస్ హిస్టరీకి ఇప్పుడు కంపేర్ చేస్తే అయితే ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఏదో అవకతవకలు జరిగినట్టుగానే నా పర్సనల్ ఒపీనియన్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా చూస్తున్నారు దీన్ని పరిణామాన్ని? ఏపీలో కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మా హైదరాబాద్ డెవలప్ చేసిండు. కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అసలు ఈ టర్మ్ కాక ఇంకో టర్మ్ చేసినా కూడా మీ ఆంధ్ర మంచి డెవలప్ అయింది. దానికి ఇప్పుడు గుంటూరు టు విజయవాడ కూడా మెట్రో వేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళది జగన్ చాలా దారుణంగా ఓడించింది కూటమి. అది ఇది ఈవీఎంలు చాలా వరకు ఫ్రాడే. జగన్ ఎంతమందికి హెల్ప్ చేశాడు, అన్నీ చేశాడు, కానీ ఇది ఈవీఎం ప్రాబ్లం అది చాలా వరకు. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం? మంచిదే. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే ఏముంటాయి? రాజధాని లేదు మనకి అమరావతికి ఇంతవరకు. దాని దగ్గర సంక్షేమ పథకాలు కొద్దిగా తేడా కొట్టింది. అంటే కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీలతో గెలవడానికి కారణం ఏంటి? కారణం ఇచ్చిన హామీలు. ప్రజలు ఒక రాజధాని లేని ప్రాంతంలో మనకంటూ బయటికి వెళ్తే చెప్పుకోలేకపోతున్నాం రాజధాని లేదు. అది కూడా ఒక మైనస్. మరి ఎలా ఉండొచ్చు అన్న రానున్న రోజుల్లో? చూడాలి, ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా అవ్వలేదు కదా. అవ్వలేదు, మామూలుగా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది మేము రాజధాని ప్రాంతం కాబట్టి చెప్తున్నాం, బాగుంటుందని అనుకుంటున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది, మీ అభిప్రాయం? అదే మేము అందరూ వైసీపీకి వేసాం. ఇన్ని సీట్లు తక్కువ రావడం ఎవరితో వెళ్తాం. మరి ఎంత మోసం, ఏం మోసం చేశారో. అదే 11 రావడమా? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం? చాలా మంచిది అనిపిస్తుంది. ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనిపిస్తుంది. రాష్ట్రం డెవలప్ అవుతుంది అనిపిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని హ్యాపీగా ఆస్తా ఉన్నమాట. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? జగన్ గారు ఓడిపోవడానికి కారణం మెయిన్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. ల్యాండ్ రైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, దాని పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు ఉన్నాం, అందరూ వాళ్ళ భూములు లాగేసుకుంటారు ఏమన్నా భ్రమపడి పాపం రైతులందరూ అలా అనుకుంటారు. కూటమి గెలవడానికి కారణాలు అంటే? కూటమి గెలవడానికి కారణం అంటే ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆపద్ బంధువుల్లో వచ్చి కాబట్టి ఇట్స్ ఓకే. జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు అంటే? మనస్ఫూర్తిగా చెప్పైతే రాజధాని తీసుకురాకపోవటమే ఆయన ప్రాబ్లం. అదొకటి. రాజధాని వస్తే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి ఆయన, కాకపోతే రాజధాని ఒకటి తీసుకురాలేదు. అదొకటి. కూటమి గెలవడానికి గల కారణాలు అంటే? వీళ్ళు గెలిచారు కదా టీడీపీ, వాళ్ళు గెలవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అవి మనకు ఎలా తెలిసే పెద్దోళ్ళ విషయాలు. అంటే మీ వరకు మీరు ఎందుకు టీడీపీ గెలిచిందంటే, కూటమి 3 పార్టీలు కలిసి గెలిచిందంటే ఎందుకంటే ఈ వరకు మీరు ఎందుకు అనుకుంటున్నారు? మా మటుకైతే ఏం చెప్పకూడదు. అవునా? మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగుంటుందని, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. జగన్ గారు ఓడిపోవడానికి అంటే జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే? అదే చాలామందికి అర్థం కావట్లేదు. అందరూ ఏంటి ఈవీఎం మిషన్లు ఈవీఎం మిషన్లో ఫాల్ట్ అంటున్నారు, కానీ అది ఎంతవరకు చెప్పలేము. మరి అందరికీ అసలు మ్యాక్సిమం అంత ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలియట్లా. అంత పెద్దవాళ్ళు మీ అభిప్రాయం అంటే మీ వరకు మీరు ఏమనుకుంటున్నారని? జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే? పార్టీ ఓడిపోవడానికి గల కారణం మరి అన్ని పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా. బస్సు నాకు ఓల్డ్ ఏజ్ రేషన్ వస్తుంది, అన్నీ బాగానే వస్తున్నాయి. మరి
మరి ఎందుకు ఓడిపోయారంటే అది మిస్టరీగానే మిగిలిపోతుంది. అంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. అది అసలు ఎలా అంత లో డిజిట్ ఎందుకు అర్థం కావట్లా. మధ్యలో ఇప్పుడు ఆంధ్ర అన్నారు, అంతకుముందు 151 వచ్చినాయి, మధ్యలో 5 పోయింది అంటున్నారు, అందుకని 11 వచ్చినాయి అంటున్నారు. అంటే టీడీపీ పార్టీ అంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణాలు ఏంటి అంటే ఏం మరి చెప్పలేకపోతున్నారు అందరూ. ఏంటి ఇది కాదుగా, మీరు చాలా ఎన్నికలు చూసి ఉంటారు, చాలా అనుభవం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అంత భారీగా టీడీపీ పార్టీ గెలవడానికి గల కారణాలంటే భారీ మెజార్టీలు కూడా వచ్చినాయి వాళ్ళందరికీ. అవును, అసలు అందరికీ బాగా వచ్చింది. అవును, పురంధరేశ్వరికి అయితే బాగా వచ్చింది వైజాగ్లో. ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎమ్మెల్యే కూడా వచ్చినాయి కదా అందరూ. అందరికీ 1,00,000 పైన వచ్చినాయి. దాదాపు కొంతమంది ఉన్నారు 60,000 అలా వచ్చిన వాళ్ళు. అదే అంత భారీ మెజార్టీతో ఈ కూటమి గెలవడానికి గల కారణాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ పబ్లిక్గా? ఏం చెప్పలేకపోతున్నాం. మరి పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్ని పథకాలు ఉన్నాయి, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ జగన్ ఇచ్చినవి అన్నీ అందరూ తిని వేయలేదో అని నాకు ఓటు వేయకపోవటం కదా, కొంతమంది అయినా వేయాలిగా. ఏదో మరి మిస్టరీగానే మిగిలిపోతుంది అది అంతే. అంటే అసలు ఎవరిని లెక్క చేయని తనము, పెద్దవాళ్ళను గౌరవించకపోవడము, దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుందామని వచ్చే వాళ్ళను దగ్గర రానివ్వకపోవడం, మాట్లాడకపోవడం, ఏమన్నా ప్రశ్నిస్తే లోపల పెట్టడం, ఇవన్నీ కూడా వాడి యొక్క పతనానికి కారణం. మొత్తం మీద మరి ఎలా ఉండదు రానున్న రోజుల్లో టీడీపీ బాగానే చేస్తుందని అనుకుంటున్నాను. అంటే చెప్పిన హామీలన్నీ అన్నీ చేయగలుగుతుంది అని నేను అంటున్నాను. వాడు చేశాడు, హామీలు అయితే చేశాడు, కానీ వాళ్ళు లెక్క చేయనితనం అది. జగన్ గారు చేశారంటారా? వాడు చెప్పిన వాటిల్లో వాడు కొన్ని చేశాడు, అయితే లెక్క చేయనితనం ఎక్కువ వాడిది. జగన్ గారు చెప్పే పాలసీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పాలసీ కాదు. ఆయనంతా కొంచెం ఏంటంటే మనిషి ఏదో ప్రభుత్వం వచ్చిందని దందాయుధం, ఇంకా అట్లా అంత కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రజలకు సేవ చేసి ప్రజలతో మన్నత పొందని ప్రజలు పైకి చేసుకోవాలి. ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే జగన్ గారి పార్టీ వైసీపీ వాళ్ళల్లో అంత ఎమ్మెల్యేలు కూడా కొంచెం దురుసుకు ప్రవర్తించారు. ఏదో అహంకారం పార్టీ ఎమ్మెల్యేలు అని పేద ప్రజల మీద ఇరుసుకుపడి కొడితే ఊరుకుంటారా, వాళ్ళే బుద్ధి చెప్పారు. ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అంటే మీరేమనుకుంటున్నారా అని. ఎందుకు ఓడిపోయిండు మరి, వేసినా కూడా ఓడిపోయిండు ఎందుకో మనకేం తెలుసు. వీళ్ళు గెలిచారు కదా, కూటమి గెలిచింది కదా, గెలవని మరి ఏం చేద్దాం. కేవలం 11 సీట్లే వచ్చినాయి జగన్ గారికి, ఎందుకు అంతలా ఓడిపోయారు జగన్ గారు అంటే? ఏమో తెలియదుగా, మాకు నేను చదువుకున్న వాళ్ళం కాదు, రాజకీయంగా తిరిగి వాళ్ళం కాదు. మరి చంద్రబాబు గారు అంత మెజారిటీతో ప్రభుత్వం ఆ కూటమి గెలవడానికి కారణాలు ఏంటంటే తెలియదు. మరి జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు తెలియదు. మీరేమనుకుంటున్నారమ్మా? ఏమనుకుంటే ఏమైందో మాకేం తెలుసు, ఏం తెలుసు నాయన. అబ్బాయి దేవుడికి తెలుసు, న్యాయం అన్యాయం దేవుడికి తెలుసు. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? జగన్ గారు ఓడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే మొట్టమొదటిగా వచ్చి ప్రజావేదిక కూల్చేశారు కదా, ఒకటి కారణం. తర్వాత రాజధాని లేకుండా చేయడు, మందు రేట్లు ఉంటాయి కదండి, అది ఎంత ఆపినా ఆగరు, ఆ రేట్లు పెంచడం, ఇంకా చాలా ఒకటే చాలా చాలా జరిగినాయి. కూటమి భారీ మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటంటే కూటమి భారీ మెజారిటీ కావాలంటే అందరూ డెవలప్మెంట్ ఎవరు చేస్తారని జనాలందరూ గుర్తించారండి, చేంజ్ కోరుకున్నారు. ఒక అవకాశం అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళు అవకాశాన్ని నిలబెట్టుకోలేదు, ప్రజలందరికీ మంచి చేయలేదు. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలంటే జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి కారణం అంటే మెయిన్ ఒకటి మనకి రాజధాని అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. 3 రాజధానులు చాలామంది వ్యతిరేకించుంటారు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్లో వాళ్ళకి లాస్ట్లో వచ్చే ఫండ్స్ కూడా వాడాయని చెప్పి జనాల్లో కొద్దిగా నానుడు వచ్చేసింది. దానికి తోడు ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకించినట్టున్నారు. అంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ, దానికి కారణం ఏంటి అంటే? అది మెయిన్ 11 సీట్లే అంటే ఇది వాస్తవంగా అయితే అపోజిషన్ కూడా లేకుండా పోయింది. కాకపోతే ఏంటంటే ఇది ఈవీఎం ప్రాబ్లమే అనుకుంటున్నాం చాలా వరకు. మెయిన్ అదే, చాలామంది జగన్ పథకాల ద్వారా అన్నీ చాలా వరకు తీసుకున్నారు, ప్రతి ఒక్కరికి చాలా వరకు హెల్ప్ఫుల్ చేశాడు అతను. అంటే కూటమి ఎంత మెజారిటీతో కూటమి గెలవడానికి కారణాలు ఏంటి అంటే సార్? కూటమి చెప్తున్నాం కదా, రాజధాని మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. మెజారిటీతో అంటే మెజారిటీలు 60,000 70,000 మెజారిటీతో అభ్యర్థులు గెలవడానికి కారణాలు ఏంటి? చెప్పాను కదండి, ఇది మామూలుగా వచ్చేసి ప్రజల్లో కొంతమందికి ఎంప్లాయీస్లో వ్యతిరేకత వచ్చింది, దానితో రాజధాని వల్ల కొంతమంది
చెప్పుకోలేకపోతున్నారు. అందరి రాష్ట్రాల్లో రాజధాని ఉంది కానీ మన రాష్ట్రంలో రాజధాని లేదని చెప్పేసి చాలా వరకు జనాల నానుడైపోయింది. అది చాలా వరకు అదే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొన్ని యూట్యూబ్లో చూసాం, ఫ్యాన్ గుర్తు ఇవన్నీ కొన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్టు చూపించారు యూట్యూబ్లో కొన్నిటి వరకు. కొన్ని ఈవీఎంకి తీసుకెళ్ళి వేరే చోట భద్రపరిచినా కూడా అవి కూడా కొన్ని అపోజిషన్లో చేసినట్టు అనిపించింది. మరేమో ఏం చేయరు, మోలియాడు ఎంత మోలియాడు ప్రాబ్లమే. 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అందరూ జగన్ అడిగి వేసాం. కొంపలు తలాలు ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, కోపనేత ఇచ్చాడు, అందరికి అన్నీ ఇచ్చాడు. ఇచ్చి అందరికీ జగన్ అన్నారు. మరి అంత 11 సీట్లు రావడం మరి తెలుతులేదు. మరి వీళ్ళు ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి మరి ఆ కారణం మరి అదే మరి మోలీ ఏం చేయడము, మోలీ మిషన్లో తేడా ఉన్నాయి అనుకుంటున్నారు. ఆ తేడా అది ఇప్పుడు ఆయన అయితే గుండాలు రౌడీజం ఖైదీలు అన్నీ కూడా ఊరి మీద పడేస్తాడు. తాగిన వాళ్ళకి కూడా కిడ్నీలు అవి తినేస్తున్నాయి. అలాంటి విజయం 5 సంవత్సరాల్లో తెచ్చాడంటే ఆయన ఉంచాలో తీయాలో తెలియక తీసేశారు. మంచిది అనుకుంటున్నాను. మంచిది. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ మంచి ఇప్పుడు బీజేపీ వస్తాం చాలా మంచి. ఇప్పుడు ఈ తాగుడు వల్ల బాగా విపరీతంగా ఎక్కడికెక్కడ తాగుళ్ళు వచ్చేసినాయి, రౌడీజం వచ్చేసింది, బ్లేడ్ కోతలు ఎక్కువైపోయినాయి. జగన్ గారు ఓడిపోవడానికి జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే మ్యానిపులేషన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు కలిపి, అది మాత్రం పక్కా. మీరే చెప్పారు. అంటే అంత భారీ మెజార్టీతో కూటమి గెలవడానికి గల కారణం ఏంటి అంటే అంత భారీ మెజారిటీ అని వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇప్పుడు మా చేతిలో ఏం లేదు కదా. ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళందరూ ఉండాలి. గత ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లా పోలింగ్ చెప్పబడినాయి, ఏ నియోజకవర్గంలో ఎంత అయింది, ఏ ఊర్లో ఎంత పోలింగ్ అయింది, అదంతా కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ చేతిలో ఉంది రిపోర్ట్. అదంతా సామాన్యులు మేమేం చెప్పలేం కదా. ఇంకోటి మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ ఏ ఓటర్ ఇన్ ఏపీ బికాస్ ఐ బిలాంగ్స్ టు తెలంగాణ. ఓకే, బట్ వీ హ్యావ్ సమ్ ల్యాండ్స్ ఇన్ హియర్, సో వీ యూస్ టు ఫ్రీక్వెంట్లీ కమ్. అంటే నేను అడిగేది ఏంటంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది వైసీపీ పార్టీ. ఎందుకు, ఏ కారణం చేత అంటే చెప్పలేము. అది అక్కడైతే పక్కా అయితే మీరు ఎవరిని అడిగినా కానీ విలేజ్ లెవెల్లో తీసుకెళ్ళి మీరు ప్రతి ఊరికి వెళ్ళండి, ఒక 10 మంది రిపోర్ట్ తీసుకోండి. మేము వైసీపీకే ఓటు వేసామంటున్నారు, మరి ఆ ఓట్లని ఇటెల్ని ఎవరిని అడిగినా మేము వైసీపీకి ఓటు వేసామంటున్నారు. ఎవరిని కదిలిచ్చినారు ఆ ఓటు ఎట్టెళ్ళింది, అది క్యాలిక్యులేట్ చేయండి. కారణం ఏంటంటే మామూలుగా పవన్ ఇది వల్ల ఓడిపోవడం కారణం అని అనుకుంటున్నాను. అంటే టీడీపీ అంత మెజారిటీతో భారీ మెజారిటీతో గెలవడానికి కారణం అంటే ఈ జగన్ మళ్ళీ పవన్ కలవడం మెయిన్. బీసీలో 55% ఉన్నారు కాబట్టి దానివల్ల గెలవడానికి ఆస్కారం ఉంది. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? కారణాలంటే ఏమి లేవు. ఏమన్నా యూఎంలు ఏమన్నా మార్చారేమో అని చెప్పి కొద్దిగా అనుమానం, అంతే ఏం లేదు. ఎంత భారీగా సీట్లు వచ్చినాయి కదా టీడీపీ, భారీ మెజార్టీలు కూడా వచ్చాయి. లోకేష్ గారు 90,000 మెజార్టీ వచ్చింది. ఎలా చూస్తారు వాటిని? అంటే జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు అంటే టీడీపీ గెలవడానికి కారణాలు ఏమి ఉండొచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? మేమైతే ఇదే అనుకుంటున్నాం. ఈవీఎంలు ఏమన్నా మార్చారనుకుంటాం. అసలు అయితే గెలదాం అనుకున్నాం, అసలు ఉంటుంది గెలిచింది. ఈవీఎల్ మీద తారుమారై అలా ట్యాంపరింగ్ ఏదో జరగఉండొచ్చు అని అనుమానం. టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, దాని మీద మీ అభిప్రాయం అంటే? మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. అంటే ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాం అంటే జగన్ గారు కొన్ని ఇచ్చారు. ఆయన చేసిన మంచిలు చేశారు కానీ చెందాల్సిన వాళ్ళు చెందల, ఉన్నోళ్ళకే ఇచ్చారు. లేబర్ అనే వాళ్ళని ఆయన గ్రహించాలి. అంటే ఆయన చేయమని చెప్పారు, మధ్యలో ఉన్నోళ్ళు మరి ఏం చేశారు. మా బోటి లేబర్కి కొంతమందికి 100లో 10% జరిగింది, 90% పోయింది. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అది చెప్పలేము. నా అభిమానం ఉన్నోళ్ళు వేసాము, అంత దైవ సిద్ధం, దేవుడి సిద్ధం లేదా ఏది జరగదు. పోయినసారి మరి అందరం దీనికి అనుకున్నాము, పోయినసారి ఆయన వచ్చాడు. అంతా దేవుడి సిద్ధం. అది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దేవుడి మీద ఆధారపడి ఉంటుంది కానీ మన మీద ఆధారపడి ఉండదు. ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగుంటాయి. చూస్తున్నారు కదా 5 ఏళ్ళు ఆయన చేసిన పరిపాలన. మరి ఆయన ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయారు జగన్ గారు అంటే జగన్ గారి పార్టీ అదేలే ఎందుకు ఓడిపోయారంటే ఆయన
45 సంవత్సరాల వాళ్ళకి వయసు వాళ్ళకి డబ్బులు వేస్తాం, ముసలి వాళ్ళకేమో సరిగ్గా ఇవ్వకపోవటం, భర్త చచ్చిపోయిన వాళ్ళకి కొంతమంది కరెంటు బిల్లులు వచ్చినాయి అని డబ్బులు పింఛనీళ్ళు తీసేస్తాం, ఉండోడికి వెళ్ళి అమ్మఒడి వేస్తాం, పిల్లలకి చదువులకి ఉండవాడు పిల్లలకి వేస్తాం, లేనివాళ్ళ పిల్లలకి వేస్తాం. కరెక్టే, ఉండవాడు పిల్లలకు కూడా వేస్తున్నాం. రాజధాని పెడతాను, రాజధాని తీసేస్తాను, రాజధాని ఎక్కడ పెడతాను అన్నాడు, పెట్టలేదు. అది అందరూ కారణం, ఇంకంతకంటే ఏమి లేదు. ముసలోళ్ళకి పెట్టు బాగుంటుంది, తీసుకెళ్ళి 45 సంవత్సరాల వాళ్ళకి ఏం వయసు వాళ్ళు పని చేసుకుంటారు కయ్యా, వాళ్ళకి వేస్తాం అసలు తప్పు.